హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు తోటకూర, చుక్కకూర పులుసు కూర తయారీ విధానం చూద్దామండి. ముందుగా చుక్కకూర అలానే తోటకూర ఇలాగ కడిగి వాష్ చేసి తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. ఈ విధంగా తోటకూరను కుక్కర్లో వేసుకోవాలి. అలానే చుక్కకూర ఈ విధంగా తరిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కూర చక్కగా కుక్ అయింది చూడండి. ఇప్పుడు కూరకు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఈ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న కూర మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలాగా కూర మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలాగా చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక కూర చక్కగా రెడీ అయింది చూడండి. అంతేనండి, ఎంత సింపుల్గా తోటకూర, చుక్కకూర పులుసు రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.